ఫ్రెండ్స్, హర్పిస్ జోస్టర్ అంటే షింగిల్స్ అని అంటారు, లేదంటే వారిసెల్లా జోస్టర్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటూ ఉంటారు. ఇది హర్పిస్ సింప్లెక్స్ వైరస్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్తో కంపారిజన్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ హర్పిస్ జోస్టర్ని మనం తెలుగులో చప్పి అని అంటూ ఉంటాం. దీని గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదాం. లేదు, ఎవరికైనా హర్పిస్ సింప్లెక్స్ వైరస్ గురించి తెలుసుకోవాలంటే దాని గురించి నేను ఒక డిఫరెంట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. పైన ఐ బటన్లో లింక్ ఉంటుంది, లేదా కిందన డిస్క్రిప్షన్లోని ఆ వీడియో యొక్క హర్పిస్ సింప్లెక్స్ వీడియోకి సంబంధించిన లింక్ నేను పోస్ట్ చేస్తాను. సో చప్పి గురించి మాట్లాడదాం. అంటే హర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ వల్ల ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారో, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజులా. నేను ఒక హోమియోపతిక్ డాక్టర్ని. హోమియోపతిని, నాడీ పరీక్షని క్లబ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నాకు అలవాటు. సో ఈ హర్పిస్ జోస్టర్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి బాడీలోని ఉంటుంది. ఎందుకంటే చికెన్ పాక్స్ వైరస్ ఉంటుంది చూసారా, మీకు చిన్నప్పుడు అమ్మవారు వచ్చింది కదా చికెన్ పాక్స్. ఆ వైరస్ బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీలోంచి బయటికి ఎక్కడికి వెళ్ళిపోతుంది. బాడీలో ఉండే ఒక స్పైనల్ నర్వ్ దగ్గర, ఏదో ఒక స్పైనల్ నర్వ్ దగ్గర, ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర అనమాట వాళ్ళ బాడీ తత్వం ప్రకారంగా, ఆ స్పైనల్ నర్వ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ చికెన్ పాక్స్ వైరస్ అనేది పడుకుని పోతుంది అనమాట, డార్మెంట్గా అయిపోతుంది. సో ఈ డార్మెంట్గా అయిపోయిన ఈ చికెన్ పాక్స్ వైరస్ ఏదైతే ఉందో, వారిసెల్లా జోస్టర్ వైరస్, అది సడన్గా కొన్ని సంవత్సరాల తర్వాత, 15, 20, 30 సంవత్సరాల తర్వాత సడన్గా ఒకసారి మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఆ స్పైనల్ నర్వ్ ఎక్కడికైతే వెళ్తుందో స్కిన్ పైకి, ఆ ఏరియా దగ్గరికి వచ్చి, అది నడుం దగ్గర అవ్వచ్చు, ఛాతీ దగ్గర అవ్వచ్చు, మొహం మీద అవ్వచ్చు, నెక్ దగ్గర అవ్వచ్చు, ఇలా జనరల్గా ఈ ఏరియాస్లోకి వచ్చే స్పైనల్ నర్వ్ ఆ స్కిన్ దగ్గర బ్లిస్టర్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. జనరల్లీ బాడీలో ఒక భాగంలోనే ఉంటాయి అన్నమాట, రైట్ ఆర్ లెఫ్ట్, రెండు పక్కల ఉండవు. అండ్ ఇప్పుడు ఈ ఫోటోలో చూసారు ఒక బ్యాండ్ లాగా ఉంటుందన్నమాట ఈ ఇరప్షన్స్ అనేవి. అండ్ అక్కడి నుంచి ఇంకెక్కడికి స్ప్రెడ్ కూడా కాదు, ఇక్కడ వచ్చింది ఇంకా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, అలా ఎప్పుడూ జరగదు. సో ఈ హర్పిస్ జోస్టర్ ఇరప్షన్స్ వచ్చినప్పుడు అవి కూడా నీటి బుడగల్లా ఉంటాయి. ఇది బర్స్ట్ అయినప్పుడు దాంట్లోంచి ఒక నీటి లాంటి ఫ్లూయిడ్ వస్తుంది. చాలామంది అనుకుంటారు అనమాట, సరే ఈ ఫ్లూయిడ్ టచ్ చేస్తే నాకు కూడా ఈ చప్పి అనేది వచ్చేస్తుందా, నాకు కూడా ఈ హర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందా అని అడుగుతారు. రాదు. కానీ ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆ నీటిలోని చికెన్ పాక్స్కి సంబంధించిన వైరస్ అనేది ఉంటుంది. సో మీకు కనుక ఎప్పుడు చికెన్ పాక్స్ రాలేదు అని అనుకుంటే, మీరు ఆ చప్పి దగ్గర ఉండే ఆ బ్లిస్టర్స్ నుంచి వచ్చిన ఫ్లూయిడ్కి ఎక్స్పోజ్ అయితే మీకు చికెన్ పాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళని ఆ పేషెంట్ నుంచి దూరంగా పెట్టాలి, ఆ పేషెంట్ వాడిన వస్తువుల నుంచి, బెడ్ నుంచి దూరంగా పెట్టాలి, లేదంటే వాళ్ళకి చికెన్ పాక్స్ వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఈ బ్లిస్టర్ ఓపెన్ అప్ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది కదా, ఈ ఎంటైర్ ప్రాసెస్ అనమాట. అంటే వాళ్ళకి ఆ హర్పిస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంచెం ఫీవర్ ఉంటుంది, కొంచెం స్టమక్ అప్సెట్ ఉంటుంది, కొంచెం ఏంటంటే తలనొప్పి కొందరు పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, జనరల్ బాడీ పెయిన్స్ ఉంటుంది, చలి వేస్తూ ఉంటుంది, ఈ లక్షణాలన్నీ చెప్తారు. వీటితో పాటు ఆ స్కిన్ పైన బబుల్స్ లాంటి ఆ బ్లిస్టర్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత ఆ బ్లిస్టర్ బర్స్ట్ అయిపోతుంది, నొప్పి ఉంటుంది, అండ్ తర్వాత అది అట్టకట్టుకుపోతుంది, కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. ఆ బ్లిస్టర్ అట్టకట్టుకుపోయిన తర్వాత ఇప్పుడు ఆ పేషెంట్ మరొకరు ఎవరికి ఇన్ఫెక్ట్ చేయడానికి వీలు కాకుండా బ్లాక్ అవుతుంది. జనరల్లీ ఇది ప్రాసెస్. ఇది స్టార్టింగ్ టు ఎండింగ్ జరగడానికి 1.5 months పడుతుంది. అండ్ ఇక్కడ ఉండే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే నొప్పి. కొందరికి బర్నింగ్ పెయిన్ ఉంటుంది, కొందరికి చాలా అంటే చాలా సూసైడల్ టైప్ ఆఫ్ పెయిన్ అనేది ఉంటుంది. అండ్ ఆ బ్లిస్టర్ ఉన్నంత వరకే కాదు, పోస్ట్ థెరాప్యూటిక్ నెవరాలజియా అని అంటారు అనమాట, పీటీఎన్. అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ నర్వ్స్ ఇరిటేట్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడైతే ఆ స్పైనల్ నర్వ్ స్కిన్ పైన ఉందో అక్కడ కంటిన్యూస్ అనమాట, కొన్ని నెలల తరబడా, కొన్ని కేసెస్లోని సంవత్సరాల తరబడా వాళ్ళకి ఆ పెయిన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కొందరికి మైల్డ్ పెయిన్ ఉంటుంది, కొందరికి వెరీ సివియర్ పెయిన్ ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి నార్మల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా సరే పని చెయ్యవు. బట్ హోమియోపతిలోనే ఒక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ఉన్నది. జనరల్గా నేను కామన్గా ఇచ్చే మెడిసిన్ హైపరికమ్ 6C అనే మెడిసిన్ ఉంటుంది. దీన్ని పెయిన్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నది అని అంటే ఎవ్రీ 2 hours ఒకసారి 5 pills వాళ్ళకి ఇస్తూ ఉంటాం.
పెయిన్ ఇంటెన్సిటీ తక్కువగా ఉన్నది అని అంటే 5 pills 4 times a day ఇస్తూ ఉంటాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ హైపరికం ఒక్క మెడిసిన్ మాత్రమే కాదు. ఆ వ్యక్తి లక్షణాలను బట్టి వాళ్ళకి బాగా సూట్ అయ్యే మెడిసిన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ పెయిన్ ఇంటెన్సిటీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. PTN పోస్ట్ థెరాపిటిక్ న్యూరాలజియాని తగ్గించడానికి అవకాశం ఉంది హోమియోపతిక్ మెడిసిన్స్తో. సో మీ దగ్గరలో ఉండి హోమియోపతిక్ డాక్టర్ని కలవండి, ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ హెర్పిస్ జోస్టర్ అనేది జనరల్గా మళ్ళీ రిపీట్ కాదు. ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత యాక్టివేట్ అయింది అని కొందరు పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఎవరి దగ్గర లేదు. సో దీని గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు. మీ ఇంటి దగ్గర ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఈ టాపిక్ పైన ఏదైనా డౌట్ ఉంది అని అంటే కిందన కమెంట్ సెక్షన్లోని మీరు క్వశ్చన్ అడగచ్చు. నాకు వీలున్నప్పుడు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.